హలో అందరికీ ఈరోజు వీడియోలో మనం చేపల కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. అయితే దీనికోసం ముందుగా మనం ఇలాగా చేపల్ని తీసుకొని కడిగి పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇందులో మనం నిమ్మరసం యాడ్ చేసి దీన్ని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా నిమ్మరసం యాడ్ చేసిన చేపల్ని హాఫ్ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకున్నట్లయితే మనకి నీచు స్మెల్ అనేది అసలు ఉండదన్నమాట. తర్వాత అసలు వాటర్ లేకుండా వీటిని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో మనం ఉప్పు, కారం అలాగే ఆయిల్ యాడ్ చేసేసి చేతితోటి ముక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట. వీడియోలో చూపించిన విధంగా ముక్కలకి రెండు వైపులా దీన్ని పట్టించుకున్నట్లయితే మనకి ముక్క అనేది ఉప్పు కారాలతో బాగా మ్యారినేట్ అవుతుంది. దీన్ని ఒక అరగంట పాటు ఇలా మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టేసుకొని ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసిన చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలి. ఇలా చేప ముక్కలన్నీ యాడ్ చేసేసి మనం మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత చూసారు కదా, ఇలాగా మనకి చేపలో నుంచి ముందుగా వాటర్ వస్తాయి. మనం మరి ఎటువంటి ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలాగా రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ చేపలను అనేది మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన చేపల్ని మనం ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని జీలకర్ర అలాగే ఆనియన్ యాడ్ చేసేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇది ఫ్రై అవుతున్నప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేసి పెట్టుకుందాం. ఇది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసేయాలి. అలాగే ఒక మీడియం సైజు టమాటోని మనం సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఫ్రై ఉందో అది బాగా పచ్చివాసన పోయినంత వరకు వేయించిన తర్వాత టమాటోని యాడ్ చేసేయాలి. అలాగే పుదీనాని సన్నగా తరిగిన పుదీనా కూడా యాడ్ చేసేయండి. ఇది ఒక్క నిమిషం పాటు అలా మగ్గిన తర్వాత కూరకు సరిపడా మసాలాలు, ఉప్పు, కారం ఇక్కడ యాడ్ చేద్దాం. అయితే ఉప్పు, కారం ఆల్రెడీ మనం ముక్కలకు పట్టించాం కాబట్టి కొంచెం తక్కువగా వేసుకోండి. ఉప్పు, కారం అలాగే జీలకర్ర, ధనియాల పొడి, పసుపు ఇవన్నీ వేసి మనం బాగా కలుపుకోవాలి. ఇది వేసిన తర్వాత ఒక హాఫ్ మినిట్ పాటు కంటిన్యూస్గా తిప్పుతూ ఉండండి. ఈ కర్రీలోకి మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే కొబ్బరిపాలు. ఈ కొబ్బరిపాలని మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేయాలి. ఇదంతా ముక్కలకు పట్టిన తర్వాత కొబ్బరిపాలను యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసినట్లయితే మన గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. తర్వాత మీరు కావాలి అనుకుంటే గ్రేవీకి సరిపడా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా కొబ్బరిపాలు యాడ్ చేసిన తర్వాత గ్రేవీ అనేది మూత పెట్టి ఉడికించుకున్నట్టయితే ఇలా చిక్కబడుతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసిన చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోవాలి. ఈ గ్రేవీ మీకు ఇంకా చిక్కగా కావాలి అంటే ఒక్క స్పూన్ గోధుమ పిండి యాడ్ చేసుకున్నట్లయితే మీకు గ్రేవీ చాలా చిక్కగా వస్తుంది. అచ్చం రెస్టారెంట్లో స్టైల్లో లాగా వస్తుంది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఫిష్